మరో వార్షిప్ ను మ్యూజియం గా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఉన్న సబ్మెరైన్ మ్యూజియం తరహాలో ఐఎన్ఎస్ విక్రాంత్ R11 వార్షిప్ ను మ్యూజియం గా రూపొందించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. సహజ సిద్ధమైన పోర్ట్, డాల్ఫినోస్ కొండల కారణంగా సురక్షిత తీర ప్రాంతం విశాఖ సొంతం. ఈ కారణాల వల్ల ఇక్కడ నేవీ కీలక స్థావరాలను ఏర్పాటు చేసింది. అంతేకాదు ప్రతి ఒక్కరిలో దేశభక్తిని పెంపొందించాలనే ఉద్దేశంతో ఏటా ఇక్కడ నేవల్ డేను ఘనంగా నిర్వహిస్తుంటారు. ప్రతిష్టాత్మక సబ్మెరైన్ మ్యూజియంను ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఇదే తరహాలో ఐఎన్ఎస్ విక్రాంత్ R11 వార్షిప్ ను మ్యూజియంగా రూపొందించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఐఎన్ఎస్ విక్రాంత్ R11 విమానవాహక నౌకను 1961 మార్చి 4న నావికాదళంలో ప్రవేశపెట్టారు. 15,700 టన్నుల నుంచి 19,500 టన్నుల సామర్థ్యం గల ఈ నౌక గంటకు 43 కిలోమీటర్ల వేగంతో నిర్విరామంగా 12,000 మైళ్లు పయనించగలదు. 1965, 1971లో పాకిస్తాన్తో జరిగిన యుద్ధాల్లో ఈ నౌక అద్భుతమైన సేవలనందించింది. పంతొమ్మిది 1982లలో దీనికి మరమ్మతులు చేశారు. క్రమంగా 1990 నుంచి దీని ప్రాధాన్యం తగ్గింది. చివరకు 1997 డిసెంబర్లో దేశ సేవల నుంచి వైదొలిగింది. అప్పట్నుంచి 2013 వరకు మెరిటైమ్ మ్యూజియంగా ముంబై తీరంలో ఉండేది. 2001 నుంచి దీన్ని సాధారణ ప్రజలు కూడా సందర్శించే అవకాశం కల్పించారు. తర్వాత ఇండియన్ షిప్ బ్రేకర్స్ అనే సంస్థ ఈ నౌకను కొనుగోలు చేసింది. ఈ షిప్ ను విశాఖకు తీసుకొచ్చేందుకు కేంద్ర మంత్రి పురంధేశ్వరి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నౌకను తమకు కేటాయించాలని, దీనిని ఒక మ్యూజియంలా రూపొందిస్తామంటూ షిప్పింగ్ మినిస్టర్ కు లేఖ రాశారు. ఇండియన్ మెరిటైమ్ యూనివర్సిటీ, షిప్ డిజైనింగ్, షిప్ యార్డ్, ఈస్ట్ కోస్ట్ లాంటివన్నీ ఈ తీరంలోనే ఉన్న నేపథ్యంలో దీనిని కూడా ఇక్కడే ఏర్పాటు చేయాలని ఆమె సంకల్పించారు. రీసెర్చ్ పరంగానే కాకుండా పర్యాటకంగా కూడా ఎంతో ఉపయోగపడుతుందని ఆమె అంటున్నారు. ట్రై టు ఎన్ష్యూర్ దట్ ఐఎన్ఎస్ విక్రాంత్ ఇక్కడికి వచ్చేటట్టు ఒక చక్క టూరిజం అట్రాక్షన్ అని మనం మాట్లాడుకుంటున్నాం. అది అసలు మన జాతికి గర్వకారణం ఐఎన్ఎస్ విక్రాంత్ అన్నది. అది ఇక్కడికి తీసుకురావటం ఇట్ సెల్ఫ్ విల్ బి బిగ్ టూరిస్ట్ అట్రాక్షన్ అని చెప్పి నేను భావిస్తున్నాను. సో ఖచ్చితంగా నా ప్రయత్నం నేను చేస్తాను.